పాపం ఈ చలికాలం వర్షాల పుణ్యమా అంటూ రోజుగా ఐటమ్ మా ఇంట్లో అయితే ఈ రోజు అయితే పచ్చిమిర్చి బజ్జీలు అటికే బజ్జీలు అయితే వేసుకొని తినేస్తున్నాం. అందులోని ఇంకొంచెం స్పెషల్ గా చెప్పాలంటే మా వారు సాటర్డే అలాగే మండే అయితే ఫాస్టింగ్ అయితే ఉంటారనమాట. సో ఏదో ఒకటి స్నాక్ ఐటమ్ అయితే ఇంట్లోనే చేసి పెడతాను. ఈ రోజు అయితే మా వారు అడిగిన కోరిక మేరకు లచ్చా పరాటా అలాగే షేర్వా అయితే చేయమన్నారనమాట. సో దానికోసం అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. అయితే మా ఊర్లో అయితే చాలా స్పెషల్ గా అయితే చేస్తారనమాట. ముస్లిమ్స్ అయితే చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఊరికి వెళ్ళినా సరే ఇది తినకుండా ఢిల్లీకి అయితే రిటర్న్ రాము. అంతెందుకు నా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ లో మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఇది. ఎంత ఇష్టం అంటే నేను ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళబోయే ముందు కూడా ఈ పరోటా అయితే తినేసాను. దీంతో పాటుగా కాజు బర్ఫీ కూడా తినేసాను. దాంతో నాకు ఆపరేషన్ థియేటర్ లో అయితే చుక్కలు కనిపించేసింది అనమాట. హెడ్ డౌన్ లో పెట్టి ఆపరేషన్ అయితే చేశారనమాట. సెకండ్ బేబీకి అయితే ప్రాణం పోయినంత పని అయిపోయింది. వామిటింగ్స్ అయిపోయి బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయిందనమాట. ఆక్సిజన్ మాస్క్ కూడా తీసేశారు. సో దీని వల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. మర్చిపోలేని మెమరీ క్రియేట్ అయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అప్ప.